మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్టు షాపులపై పోలీసుల దాడులు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వారి ఆదేశాల మేరకు మల్కాపురం పోలీస్ స్టేషన్ సిఐ గొలగాని అప్పారావు ఆదేశాల ప్రకారం సిఐ అప్పారావు ఆధ్వర్యంలో మల్కాపురం పోలీసులు 3 బృందాలుగా విడిపోయి మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న 3 బెల్ట్ షాపులపై దాడి చేసి 25 బాటిల్స్ అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి వారిపై 3 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మల్కాపురం ఏరియాలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా లేదా బహిరంగంగా మద్యం సేవించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుందని మల్కాపురం సిఐ గొలగాని అప్పారావు ఒక ప్రకటన జారీ చేస్తూ హెచ్చరించారు. మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్టు షాపులపై పోలీసుల దాడులు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి వారి ఆదేశాల మేరకు మల్కాపురం పోలీస్ స్టేషన్ సిఐ గొలగాని అప్పారావు ఆదేశాల ప్రకారం సిఐ అప్పారావు ఆధ్వర్యంలో మల్కాపురం పోలీసులు 3 బృందాలుగా విడిపోయి మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న 3 బెల్ట్ షాపులపై దాడి చేసి 25 బాటిల్స్ అక్రమ మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి వారిపై 3 క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా మల్కాపురం ఏరియాలో ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మినా లేదా బహిరంగంగా మద్యం సేవించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుందని మల్కాపురం సిఐ గొలగాని అప్పారావు ఒక ప్రకటన జారీ చేస్తూ హెచ్చరించారు.